హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ కోసం అన్ని టీమ్స్ తమ ఫస్ట్ రిటెన్షన్ గా ఏ ప్లేయర్ ని రిటైన్ చేసుకోబోతున్నారు అండ్ ఎందుకు రిటైన్ చేసుకోబోతున్నారు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నంబర్ 10 రాజస్థాన్ రాయల్స్. ప్రజెంట్ రాజస్థాన్ టీమ్ కి ఫస్ట్ రిటెన్షన్ గా ఎవరిని తీసుకోవాలి అనే విషయం పైన ఎటువంటి డౌట్ కూడా లేదు. అన్డౌట్లీ తమ స్కిప్పర్ సంజు శాంసన్ కి వీళ్ళు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. అయితే రీసెంట్ డేస్ లో రాజస్థాన్ టీం సంజు శాంసన్ ని రిలీజ్ చేస్తారు అని చాలా వరకు రూమర్స్ వచ్చాయి. బట్ అవన్నీ ఫేక్ ఎలిగేషన్స్. సంజు విషయంలో రాజస్థాన్ టీం ఎటువంటి గివప్ కూడా చేయరు. అయితే ఆల్రెడీ ఇతని కెప్టెన్సీలో రాజస్థాన్ టీం ఒకసారి ఫైనల్ కి రీచ్ అయ్యారు అండ్ ఒకసారి క్వాలిఫైర్ కి రీచ్ అయ్యారు. హ్యాజ్ ఏ కెప్టెన్ గా, హ్యాజ్ ఏ ప్లేయర్ గా సంజు రాజస్థాన్ టీం కి తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఏ విధంగా చూసుకున్నా రాజస్థాన్ టీం ఇతన్ని ఫస్ట్ రిటెన్షన్ గా తీసుకుంటారు. నంబర్ 9 పంజాబ్ కింగ్స్. నెక్స్ట్ సీజన్ కోసం వీళ్ళ కెప్టెన్ అయిన శిఖర్ ధవన్ ని వీళ్ళు మోస్ట్ లైక్లీ రిటైన్ చేసుకోకపోవచ్చు. ఇతన్ని తప్పిస్తే కరెంట్ వేళ స్క్వాడ్ లో బిగ్ మార్కు స్టార్ ప్లేయర్స్ ఎవరు లేరు. సో ఇలాంటి టైంలో వీళ్ళు ఫస్ట్ రిటెన్షన్ గా ఎవరిని తీసుకుంటారు అనేది చాలా వరకు ఇంట్రెస్టింగ్ గా మారింది. ప్రస్తుత వేళ స్క్వాడ్ లో చాలా మంది ఇంటర్నేషనల్ స్టార్స్ ఉన్నారు. ఇండియన్ ప్లేయర్స్ అయిన హర్షల్ పటేల్ అండ్ హర్షదీప్ సింగ్ తో పాటు ఫారిన్ ప్లేయర్స్ లైక్ శామ్ కరణ్, లియం లివింగ్ స్టోన్ అండ్ కగిసో రబాడా లాంటి టాప్ ప్లేయర్స్ ఉన్నారు. మరి వీళ్ళంతా క్వాలిటీ ప్లేయర్స్ అయినప్పటికీ వీళ్ళలో ఎవరిని ఫస్ట్ రిటెన్షన్ గా తీసుకున్నా ఆ ప్లేయర్ కి 16 crores ఇవ్వాలి. అంత అమౌంట్ పెట్టి ఫస్ట్ రిటెన్షన్ గా తీసుకునే వర్తీ ప్లేయర్ పంజాబ్ టీమ్ లో కనిపించట్లేదు. అఫ్ కోర్స్ వీళ్ళ దగ్గర శామ్ కరణ్ ఉన్నప్పటికీ తిన నెక్స్ట్ మెగా ఆక్షన్ కి వస్తే తిన ప్రైస్ 15 crores దాటే ఛాన్సెస్ లేవు. ఎలానో ఇతన్ని లాస్ట్ ఆక్షన్ లో 18.50 crores పెట్టి బై చేశారు. మిగతా ప్లేయర్స్ తో కంపేర్ చేసుకున్నా శామ్ కరణ్ క్వాలిటీ ఆల్రౌండర్ కాబట్టి ఇతన్ని మోస్ట్ లైక్లీ పంజాబ్ టీం ఫస్ట్ రిటెన్షన్ గా తీసుకోవచ్చు. ఇతని లాస్ట్ 2 సీజన్స్ లో బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లో చాలా బాగా పర్ఫార్మ్ చేస్తున్నాడు అండ్ దట్టు తిని కెప్టెన్సీ మెటీరియల్. సో పంజాబ్ టీం ఇతనికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. నంబర్ 8 లక్నో సూపర్ జైంట్స్. ఇప్పటికీ వీళ్ళ రిటెన్షన్ విషయంలో ల్యాక్ ఆఫ్ క్లారిటీ కనిపిస్తుంది. వీళ్ళు కేఎల్ రాహుల్ ని రిటైన్ చేసుకుంటారా ఆ రిలీజ్ చేస్తారన్నది ఒక క్లారిటీ లేదు. అయితే రీసెంట్లీ లక్నో ఓనర్ తో కేఎల్ రాహుల్ మీట్ అయ్యాడు. ఈ మీటింగ్ ముందు వరకు రాహుల్ ని ఎల్ఐజీ టీం రిలీజ్ చేస్తారు అని చాలా వరకు స్ట్రాంగ్ రిపోర్ట్స్ వచ్చాయి. వీళ్ళ మధ్య ఈ మీట్ తర్వాత ఎల్ఐజీ టీం రాహుల్ ని రిటైన్ చేసుకుంటారు అని కొన్ని రిపోర్ట్స్ లో చెప్పారు. కానీ దీనిపైన అఫీషియల్ కన్ఫర్మేషన్ ఏమీ లేదు. అయితే కొన్ని రిపోర్ట్స్ ప్రకారం వీళ్ళు కేఎల్ రాహుల్ ని ఒక రెగ్యులర్ ప్లేయర్ గా మాత్రమే రిటైన్ చేసుకుంటారని చెప్తున్నారు. ఐ మీన్ ఎటువంటి కెప్టెన్సీ లేకుండా రాహుల్ ని రిటైన్ చేసుకుంటారంట. అలాంటప్పుడు వీళ్ళకి రాబోయే సీజన్ కోసం ఒక కొత్త కెప్టెన్ కావాలి. వీళ్ళు నెక్స్ట్ మెగా ఆక్షన్ లో ఒక స్టార్ కెప్టెన్ ని కొనాలంటే వాళ్ళకి ఆక్షన్ పర్స్ కావాలి. అలాంటప్పుడు వీళ్ళు కేఎల్ రాహుల్ ని ఆక్షన్ కి రిలీజ్ చేయవలసి ఉంటుంది. ఆన్ ది అదర్ హ్యాండ్ వీళ్ళు కేఎల్ రాహుల్ ని రిటైన్ చేసుకొని వీళ్ళకి కొత్త కెప్టెన్ కావాలంటే వీళ్ళ స్క్వాడ్ లో ఉన్న ఒక ప్లేయర్ కి వీళ్ళు కెప్టెన్సీ ఇవ్వచ్చు. ఐ మీన్ నికోలస్ పూరన్ లాంటి ప్లేయర్ కి వీళ్ళు కెప్టెన్సీ ఇచ్చే ఛాన్సెస్ కూడా లేకపోలేదు. తిని ఈ సీజన్ లోను కొన్ని మ్యాచెస్ లో లక్నో టీం కి కెప్టెన్ గా చేశాడు. ఎల్ఎస్జీ టీం కి పూరన్ కి కెప్టెన్సీ ఇవ్వాలి అనే ఇంటెన్షన్ ఉంటే అతన్నే ఫస్ట్ రిటెన్షన్ గా తీసుకుంటారు. ఈవెన్ వీళ్ళు కేఎల్ రాహుల్ ని ఆక్షన్ కి రిలీజ్ చేసినా గానీ పూరన్ కి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి అతన్నే ఫస్ట్ రిటెన్షన్ గా తీసుకుంటారు. నంబర్ 7 గుజరాత్ టైటన్స్. వీళ్ళు ఫర్ షూర్ ప్రిన్స్ శుభ్మన్ గిల్ ని ఫస్ట్ రిటెన్షన్ గా తీసుకుంటారు. మిగతా టీమ్స్ లో ఈ రిటెన్షన్ విషయంలో గుజరాత్ టీమ్ లో ఈ కాంట్రవర్సల్ ఏమీ లేదు. ఇఫ్ ఇన్ కేస్ హార్దిక్ పాండ్యా వీళ్ళ టీమ్ లో ఉండుంటే సో అలాంటప్పుడు ఎవరిని ఫస్ట్ రిటెన్షన్ గా తీసుకోవాలి అని ఒక డౌట్ ఉండేది. కరెంట్ వేళ స్క్వాడ్ లో అలాంటి ఇండియన్ కెప్టెన్సీ ప్లేయర్ ఎవరు లేరు కాబట్టి సో ప్రాబ్లం ఏమీ లేదు. అయితే వీళ్ళకి రషీద్ ఖాన్ రూపంలో ఏమైనా డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వచ్చు. ఎందుకంటే ఇలానే 2022 మెగా ఆక్షన్ కోసం సన్ రైజర్స్ టీం అతన్ని ఫస్ట్ రిటెన్షన్ గా తీసుకోలేదని బయటికి వచ్చేసాడు. అలా ఈసారి కూడా ఏమైనా చేస్తాడా అని మైండ్ లో డౌట్స్ క్రియేట్ అవుతున్నాయి. రషీద్ ఖాన్ అలాంటి ట్విస్ట్లు ఏమి ఇవ్వకపోతే శుభ్మన్ గిల్ ని వీళ్ళు ఫస్ట్ రిటెన్షన్ గా తీసుకుంటారు. నంబర్ 6 ఢిల్లీ క్యాపిటల్స్. అయితే కొన్ని డేస్ బ్యాక్ రిషబ్ పంత్ ఢిల్లీ టీం ని విడిచి సిఎస్కే టీం లోకి వెళ్ళిపోతున్నాడు అని చాలా వరకు రిపోర్ట్స్ వచ్చాయి. దీనిపైన అటు సిఎస్కే టీం నుండి గానీ లేకపోతే ఢిల్లీ క్యాపిటల్స్ టీం నుండి గానీ ఇప్పటి వరకు ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదు. ఈ రిపోర్ట్స్ వచ్చిన కొన్ని వీక్స్ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ టీం కో ఓనర్ ఐపీఎల్ ఓనర్స్ మీటింగ్ తర్వాత తన టీం పైన కొన్ని కామెంట్స్ చేశాడు. తను చెప్పింది ఏంటంటే వాళ్ళ దగ్గర రిషబ్ పంత్, అక్షర్ పటేల్, ముఖేష్ చౌదరి, ఖలీల్ అహ్మద్ అండ్ జేక్ ఫ్రెజర్ లాంటి యంగ్
యంగ్ ప్లేయర్స్ తో తమ దగ్గర స్ట్రాంగ్ ఫ్యూచర్ ఉందని తను కామెంట్ చేశాడు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆ లిస్ట్ లో రిషబ్ పంత్ నేమ్ ను కూడా యాడ్ చేశాడు. ఈవెన్ ఢిల్లీ టీం ఇంత క్విక్ గా రిషబ్ పంత్ లాంటి ఒక స్టార్ ప్లేయర్ ని ఆప్షన్ కి రిలీజ్ చేసే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. ఎనివే డీసీ టీం రిషబ్ పంత్ కి హై ప్రయారిటీ ఇచ్చి అతన్ని ఫస్ట్ రిటెన్షన్ గా తీసుకుంటారు. నెంబర్ 5 కలకత్తా నైట్ రైడర్స్. డిఫెండింగ్ ఛాంపియన్స్ కేకేఆర్ టీం మోస్ట్ లైక్లీ తమ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ని ఫస్ట్ రిటెన్షన్ గా తీసుకుంటారు. కరెంట్ కేకేఆర్ టీమ్ లో శ్రేయస్ అయ్యర్ కంటే బెటర్ ఇండివిజువల్ పర్ఫార్మర్స్ ఉన్నారు. కానీ అయ్యర్ హాజ్ ఏ కెప్టెన్ గా కేకేఆర్ టీమ్ కి సెకండ్ సీజన్ లోనే టైటిల్ గెలిపించి తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఈ ఒక్క రీజన్ చాలు కేకేఆర్ టీం అతన్ని ఫస్ట్ రిటెన్షన్ గా తీసుకోవడానికి. రీసెంట్ టైమ్స్ లో కేకేఆర్ టీం శ్రేయస్ అయ్యర్ ని రిలీజ్ చేసి సూర్యకుమార్ యాదవ్ ని కొత్త కెప్టెన్ గా తీసుకోబోతున్నారు అని చాలా వరకు రూమర్స్ వచ్చాయి. మరి దీంట్లో ఎంతవరకు ఫ్యాక్ట్ ఉందో తెలియదు. బట్ నా స్ట్రాంగ్ బిలీవ్ అయితే ఫర్ షూర్ కేకేఆర్ టీం తమ డిఫెండింగ్ కెప్టెన్ ని గివ్ అప్ చేయరు. నంబర్ 4 ముంబై ఇండియన్స్. వేల రిటెన్షన్ విషయంలో చాలా వరకు బిగ్ కన్ఫ్యూజన్ నడుస్తుంది. ఎందుకంటే రోహిత్ శర్మని ఫస్ట్ రిటెన్షన్ గా తీసుకోవాలా, ఆర్ హార్దిక్ పాండ్యాని తీసుకోవాలా, మరి సూర్యకుమార్ యాదవ్ ని తీసుకోవాలో ముంబై టీం కి క్లారిటీ లేదు. కరెంట్ వేళ కెప్టెన్సీ రేస్ లో 3 ప్లేయర్స్ ఉన్నారు. మరి వీళ్ళు ఎవరినైతే ఫస్ట్ రిటెన్షన్ గా తీసుకుంటారో వాళ్ళే ముంబై టీం కెప్టెన్. వీళ్ళు రోహిత్ శర్మని టీంలో కంటిన్యూ చేయాలి అంటే అతన్ని రిక్వెస్ట్ చేసి అతనికి కెప్టెన్సీ ఇవ్వాలి. దట్ రోహిత్ ఒప్పుకుంటేనే. ఇఫ్ ఇన్ కేస్ వీళ్ళు సూర్యని టీంలో కంటిన్యూ చేయాలి అంటే ఇతనికే కెప్టెన్సీ ఇచ్చి ఫస్ట్ రిటెన్షన్ గా తీసుకోవాలి. లేదంటే సూర్య ఆప్షన్ కి వెళ్ళిపోతాడు. ఇవన్నీ కాదు, ఫ్యూచర్ ని మైండ్ లో పెట్టుకొని మేము హార్దిక్ పాండ్యాతోని కంటిన్యూ అవుతామంటే అతన్ని ఫస్ట్ రిటెన్షన్ గా తీసుకొని అతనికి కెప్టెన్సీ ఇస్తారు. ఏది ఏమైనా దీనిపైన అఫీషియల్ కన్ఫర్మేషన్ ఏమీ లేదు. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళు హార్దిక్ పాండ్యాని కెప్టెన్ గా కంటిన్యూ చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. నంబర్ 3 చెన్నై సూపర్ కింగ్స్. వీళ్ళు తమ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ని ఫస్ట్ రిటెన్షన్ గా తీసుకుంటారు. ఈ సీజన్ లో కెప్టెన్ గా అపాయింట్ అయిన గైక్వాడ్ టీమ్ ని ప్లేఆఫ్స్ కి తీసుకు వెళ్ళకపోయినా గానీ బట్ ఇంప్రెసివ్ గా లీడ్ చేశాడు. అండ్ ఇక్కడ మేజర్ గా డౌట్ ఏంటంటే ధోని నెక్స్ట్ సీజన్ లో ఐపీఎల్ ఆడితే అతన్ని ఫస్ట్ రిటెన్షన్ గా తీసుకుంటారంటే డెఫినెట్లీ కాదని చెప్పాలి. ఎందుకంటే 2022 సీజన్ లోనే ధోనిని సిఎస్కే టీం సెకండ్ రిటెన్షన్ గా తీసుకుంది. దట్టు రాబోయే సీజన్ లో ఎంఎస్డి అన్క్యాప్డ్ ప్లేయర్ గా వస్తాడు అని చాలా వరకు రిపోర్ట్స్ వస్తున్నాయి. మరి తను అన్క్యాప్డ్ ప్లేయర్ గా వచ్చినా లేకుంటే క్యాప్డ్ ప్లేయర్ గా వచ్చినా సిఎస్కే టీం ధోనిని టాప్ రిటెన్షన్ గా తీసుకునే ఛాన్సెస్ లేవు. నంబర్ 2 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అన్డౌట్లీ విరాట్ కోహ్లీ వీళ్ళ ఫస్ట్ రిటెన్షన్. మరి విరాట్ కి కెప్టెన్సీ ఉన్నా లేకపోయినా తిను ఫామ్ లో ఉన్నాడా లేదా దీన్ని పక్కన పెడితే ఆర్సీబీ టీం ఎప్పుడు ఇతనికి టాప్ ప్రయారిటీ ఇస్తారు. నంబర్ 1 సన్ రైజర్స్ హైదరాబాద్. అబ్సల్యూట్లీ ప్యాట్ కమిన్స్ వీళ్ళ ఫస్ట్ రిటర్న్షన్ అని చెప్పుకోవాలి. ఈ సీజన్ లో ఎస్ఆర్ఎస్ టీం అగ్రెసివ్ మైండ్ సెట్ తో డిస్ట్రాక్టివ్ పెర్ఫార్మెన్స్ చేశారంటే దాంట్లో ప్యాట్ కమిన్స్ మేజర్ రోల్ ప్లే చేశాడు. అతనికి ఇచ్చిన 20 crores కి తన జస్టిస్ చేశాడని చెప్పాలి. కరెంట్ ఎస్ఆర్ఎస్ స్క్వాడ్ లో అలాంగ్ విత్ ప్యాట్ కమిన్స్ క్వాలిటీ ప్లేయర్స్ హెన్రిచ్ క్లాసెన్ అండ్ ట్రెవిస్ హెడ్ ఉన్నారు. వీళ్ళిద్దరూ ఈ సీజన్ లో టీమ్ కి మేజర్ కాంట్రిబ్యూషన్ చేశారు. వీళ్ళ ముగ్గురిని రాబోయే సీజన్ కోసం రిటైన్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ లో సన్ రైజర్స్ టీం ఉన్నారు. అయితే హెన్రిచ్ క్లాసెన్ అండ్ ట్రెవిస్ హెడ్ కోసం ప్యాట్ కమిన్స్ ని ఆప్షన్ కి రిలీజ్ చేస్తారు అని కొన్ని రూమర్స్ వచ్చినప్పటికీ బట్ సన్ రైజర్స్ హైదరాబాద్ టీం తమ ఫస్ట్ ప్రయారిటీ ప్యాట్ కమిన్స్ కే ఇస్తారు. ఇతన్నే ఫస్ట్ రిటెన్షన్ గా తీసుకుంటారు. మరి మీరేమనుకుంటున్నారు? ఏ టీమ్స్ ఎవరెవరిని ఫస్ట్ రిటెన్షన్ గా తీసుకుంటారు మీరు కింద కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. Okay friends, bye bye, thanks for watching.